హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మొన్న పిల్లలు మీ అందరికీ మొన్న చెప్పిన కథ చాలా బాగా నచ్చుంటుంది కదా. ఈవేళ ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఒక ఊళ్ళో అనగనగా ఒక ఊళ్ళో ఒక కుటుంబం ఉంది. చిన్న కుటుంబం, చక్కటి కుటుంబం. ఆ కుటుంబంలో ఎవరెవరు ఉంటున్నారంట? అమ్మ, నాన్న, వాళ్ళిద్దరి ప్రేమకి ప్రతిరూపంగా ఒక బంగారు తల్లి, ఓ పాప ఉందట. ఆ పాపను చూసుకుంటూ వీళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉంటున్నారట. అయితే వాళ్ళ నాన్నగారు ఏం చేస్తుంటారట? స్కూల్లో టీచర్ అట. వాళ్ళ అమ్మగారు ఇంట్లో హౌస్ వైఫ్గా ఇంట్లో వర్క్ చేస్తూ తన పని తను చేసుకుంటూ చక్కగా పిల్లలకి మంచి జ్ఞానం బుద్ధి నేర్పిస్తూ వాళ్ళ నాన్నగారు కూడా మాస్టర్ గారు కదా, మంచి వివేకం, మంచి వినయం విధేయతలతో అమ్మాయిని మంచి జ్ఞానాన్ని మంచి చదువుని చెప్తూ పిల్లని మంచిగా చూసుకొని పెంచుతున్నారట. పాప అలాగా పెరగ్గా పెద్దమ్మాయి అయిందంట. చదువు అయిపోయింది. ఇప్పుడు ఏంటండి, పెళ్లి వయసుకు వచ్చింది. అమ్మాయి పెళ్లి వయసుకు వచ్చింది. ఇకను తప్పకుండా మనం పెళ్లి సంబంధాలు చూడాలండి అని భార్యాభర్త అనుకున్నారట. అవును కదా అని మొట్టమొదట ఆ స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి, మా అమ్మాయి పెళ్ళిడికి వచ్చింది. మా అమ్మాయికి తగ్గ మంచి జ్ఞానం విలువలు వినయంతో కూడిన సరిజోడైన భర్తని నీవే చూపించు స్వామి. నా ప్రయత్నంలో నీవు నన్ను ముందుకుండి నడిపించు స్వామి అని భార్యాభర్తలు ఇద్దరూ ప్రతిరోజు నమస్కారం చేసుకుంటూ స్వామివారికి వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు వాళ్ళు మొదలుపెట్టారు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధాన్ని వాళ్ళు ఇరుపక్షాల వాళ్ళు చూసుకున్నారు, ఓకే అనుకున్నారు. సరే, లగ్న పత్రికలు కూడా మొదలుపెట్టుకున్నారు, రాసుకున్నారు. అయితే లగ్న పత్రికలు అయినాయి. ఇంకా త్వరలోనే పెళ్లి పనులు మొదలు పెట్టుకుంటున్నాం. పెళ్ళి త్వరలోనే పెళ్ళి అనగా ఒకరోజు పొద్దుపోయిన తర్వాత అబ్బాయి పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్నగారి నుంచి ఒక కాల్ వచ్చింది. పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నగారు ఆ కాల్ని ఎత్తి, హలో ఎవరండి అన్నారు. ఏంటి బావగారు, నేనండి, మీతో ఒక విషయం మాట్లాడాలండి. మీరు రేపు మా ఇంటికి ఒకసారి రండి అని, రాగలరా అని పిలిచారు. వెంటనే సరే బావగారు, తప్పకుండా వస్తానండి అని అన్నారు. అన్న తర్వాత సరే అయితే అని ఇద్దరు కూడా ఫోన్ పెట్టేశారు. అయితే పెళ్ళి కూతురు వాళ్ళ నాన్నగారికి ఒకటే టెన్షన్. ఏంటండి ఆ టెన్షను? పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్నగారు ఉన్నట్టుండి ఎందుకు నన్ను రమ్మన్నారు? అసలే పెళ్లి పత్రికలు కూడా వేయించేసాం, పెళ్ళి పనులన్నీ మొదలు పెట్టేస్తున్నాం. ఇటువంటి టైంలో ఎందుకు రమ్మన్నారబ్బా? మా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఇంకా లేదంటే ఇంకా ఎక్కువ కట్నం ఏమైనా అడుగుదాం అనుకుంటున్నారా? ఏంటో, ఏం జరుగుతుందో ఏంటో అన్న ఆలోచనలో ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు. ఎంత తెల్లవారుతుందా, ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి, నా బంగారు తల్లికి మంచిగా పెళ్లి చేద్దాం అనుకున్నాను. ఈలోపు ఈ ఫోన్ కాల్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు అన్న అయోమయంలో ఈలోపుగానే తెల్లవారేసరికి గబగబా లేచి తయారయ్యి ఉదయం 5ంటికే వాళ్ళ భార్యతో చెప్పి, నేను బావగారింటికి వెళ్ళి కనుక్కొని విషయం తెలుసుకొని వస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, అమ్మాయికి ఏ విషయమో చెప్పొద్దు, కంగారు పడుతుంది అని చెప్పేసి తను వాళ్ళ బియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. మధ్యాహ్నం అవుతుంది ఇంచుమించుగా వెళ్ళేసరికి. వెళ్ళిన వెంటనే అక్కడ వాళ్ళు అందరూ రండి, లోపలికి రండి అని ఆహ్వానించారు. మంచిగా గౌరవంగా కూర్చోండి అన్నారు. కూర్చోండి, ఇప్పుడే దూరం నుంచి వచ్చారు కదా, కూర్చోండి, నేను వెళ్ళి టీ పట్టుకొస్తాను అని వాళ్ళు లోపలికి వెళ్ళి ఒక టీ పట్టుకొచ్చి ఇచ్చారు. అయితే
ఆ టీ తీసుకొని ఆయన మనసులో ఇలా అనుకుంటున్నారు, అయ్యో టీ ఇచ్చారు కానీ నాకు షుగర్ ఉన్నది కదా, ఈ టీలో వాళ్ళకి తెలియక షుగర్ వేసి ఉంటారు, నేను ఈ టీ తాగకూడదు, కానీ ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళని బాధ పెట్టడం అవసరమా, సరేలే ఏదైతే అది అయ్యింది అని అసలే కొంచెం టెన్షన్లో ఉన్నాయిన ఆ తండ్రి ఏదైతే అది అయ్యిందిలే అని ఆ టీను కొంచెం సిప్ చేస్తారు. సిప్ చేసేసరికి అదేంటో ఆ టీలో షుగరే లేదు, షుగర్లెస్ టీయే ఇచ్చారు. అవును ఇదేంటిది, మా ఇంట్లో తాగినట్టుగానే ఉంది, షుగర్లెస్ టీనే ఇచ్చారు, వీళ్ళకి ఎలా తెలుసబ్బా అనుకున్నారు. సరే కాసేపు ఉన్నాక ఆ మాట మామూలుగా పలకరింపులు ఎలా ఉన్నారు ఏంటి అని మంచి చెడు కనుక్కున్నాక, సరేలేండి భోజనానికి టైం అయింది, రండి భోజనం చేద్దామని ఆ వెయ్యంకుల వారు పిలిచారు. పిలిచి భోజనం పెట్టారు. అయ్యో భోజనం మా ఇంట్లో కొన్ని స్పైసెస్ తక్కువ కానీ ఇటువంటి పదార్థాలతో ఉంటాయి, అలాంటిది మరి వీళ్ళకి సరేలే ఏదైనా అడ్జస్ట్ అవుదాం అనుకొని భోజనం దగ్గర కూర్చొని ఒక ముద్ద పెట్టుకునేసరికి ఆయన ఆశ్చర్యపోయారు. వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగానే ఆయన ఆరోగ్యపరంగా ఉండటానికి ఎలా అయితే తింటారో కొంచెం స్పైసీ తక్కువగా, షుగర్లెస్ కాబట్టి వాటికి సంబంధించిన ఫుడ్ని అరేంజ్ చేశారు. అది తిని వీళ్ళకి ఎలా తెలిసిందబ్బా, ఏమో వీళ్ళు కూడా ఇలానే తింటారేమో, మంచిదే ఆరోగ్య సూత్రాన్ని పాటించుకొని తింటున్నారనమాట, సరే అని చెప్పి శుభ్రంగా తిని చెప్తారేమో అని చూసేసరికి ఆమె వచ్చి, అన్నయ్య గారు మీరు అలసిపోయి వచ్చారు, జర్నీ చేసి వచ్చిన దగ్గర నుంచి ఇదవుతుంది, మీరు భోజనం చేసిన వెంటనే కాసేపు రెస్ట్ తీసుకోండి ఒక 10 నిమిషాలు అని చెప్పేసి వాళ్ళ గెస్ట్ రూమ్ అంటూ ఉంటుంది కాబట్టి గెస్ట్ రూమ్లో ఆయనకి పడుకోమడానికి సమకూర్చి సౌకర్యాన్ని కల్పించి పడుకోమన్నారు. ఆయన సరే అని పడుకున్నారు. ఒక 1 అవర్ పడుకొని లేచేసరికి వెంటనే అన్నయ్య గారు లేచారా అని చెప్పి ఒక నిమ్మకాయతో కలిపిన చిన్న సర్బత్ తీసుకొని వచ్చి ఇచ్చారు. ఆయన అదేంటది నేను లేచిన వెంటనే ఇది తాగుతానని వీళ్ళకెలా తెలుసబ్బా, సరేలే వీళ్ళు తాగుతారేమో అనుకొని ఆయన అది తాగి ఆ పానీయాన్ని తాగి ఇకను బయటకు వచ్చి సోఫాలో హాల్లో కూర్చుంటే అదిలోపు ఆ పెళ్ళి కొడుకు వారి తండ్రి కూడా వచ్చి అన్నయ్య బావగారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని మాట్లాడి, ఏమీ లేదండి కొన్ని విషయాలు ఫోన్లో చెప్పలేం కదండి, అందుకే మిమ్మల్ని రమ్మన్నాను, మిమ్మల్ని శ్రమ పెట్టుంటే మమ్మల్ని మన్నించండి అని అన్నాను. లేదండి దాందే ఉంది చెప్పండి, ఏం పర్వాలేదు అన్నాను. ఇంకా పెళ్ళికూతురు వాళ్ళ తండ్రి ఏం అడుగుదాం అనుకున్నారో ఏంటో, ఏం అడుగుతారో ఏంటో అని ఒక రకంగా టెన్షన్తో ఉన్నారనమాట, మంచి టెన్షన్తో, క్వశ్చన్ పేపర్లు ఇచ్చేటప్పుడు స్టూడెంట్ ఉన్నట్టుగా. అయితే కూల్గా ఈ పెళ్ళికొడుకు వాళ్ళ తండ్రి అన్నారు, ఏంటి మీకు మొన్న మాట్లాడుకునేటప్పుడు బంగారం ఇంత పెట్టండి, ఇంత చెయ్యండి, ఇలా చెయ్యండి అని కొన్ని విషయాలు చెప్పాము, తర్వాత నేను ఆలోచించుకున్నానండి, వాళ్ళిద్దరూ కలకాలం బాగుంటే చాలు మనకి, కాబట్టి మీకు ఎంత కలిగితే అంతే బంగారం పెట్టండి, కన్సిస్టెన్సీ ఇంత అని ఏమీ మీరు ఇబ్బంది పడకండి, అలానే వాళ్ళకి మంచిగా ఆశీర్వదించే 10 మంది అయినా సంతోషంగా ఆశీర్వదించే వాళ్ళకి సంప్రదాయబద్ధంగా మాత్రమే పెళ్లి చేయడానికి చూడండి, ఎక్కువ ఖర్చు పెట్టేసి ఆడంబరాలకి పోయి పెళ్ళైతే చేయకండి, ఎందుకంటే మాకు ఉన్నది ఒక్కడే కొడుకు, వాడి ఆనందం రేపు పొద్దున్న వాళ్ళకి అమ్మాయిని ఇచ్చిన మీ కుటుంబం కూడా ఆనందంగా ఉంటేనే మాకు బాగుంటుందండి అని ఆ వియ్యంకుల వారు చెప్పేసరికి ఈ మా తండ్రికి ఊపిరి పీల్చుకుని మొత్తం బరువంతా దిగిపోయినట్టుగా ఎంతో సంతోషిస్తారు. అవునా బావగారు, ఈ విషయాన్ని నేను మీకు ఫోన్లో చెప్పలేను కదండి, మొన్నంటే ఏదో అన్నాం, మా మిస్సెస్కి చాలా బంగారం ఉంది, ఈ బంగారం తర్వాత మీ అమ్మాయికే కదా వస్తుంది, ఎందుకులేండి మీరు కూడా ఇబ్బంది పడడం, ఏమీ ఇబ్బంది పడకుండా సాంప్రదాయబద్ధంగా సంస్కృతిని మర్చిపోకుండా ఉండే విధంగా మర్యాదలతో మంచిగా పెళ్ళి నార్మల్లోనే గొప్పలకి పోకుండా చేస్తే చాలండి అని అంటారు. ఆ మాట విని
పెళ్ళికూతురు వాళ్ళ నాన్నగారు సంతోషించి, సరే బావగారు అలానే చేస్తాం, చాలా కృతజ్ఞతలండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తూ బయలుదేరుతానండి అని బయటకు వస్తూ ఏమంటారంటే, సరే బావగారు ఒక చిన్న విషయం మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను, అడగమంటారా అని అడుగుతారు. చెప్పండి బావగారు, ఏమైంది చెప్పండి అని అంటారు. అయితే ఏం లేదండి, నేను ఇవి తింటాను, ఇలా ఉంటాను, నేను షుగర్లెస్ టీ తాగుతాను అని మీకు తెలియదు కదా, అవన్నీ మీరు ఎలాగా చేకూర్చారో నాకు అర్థం కాలేదండి అని అడుగుతారు ఉండబట్టలేక. అడిగితే అప్పుడు ఆయన పెళ్ళి కొడుకు వాళ్ళ తండ్రి ఒక మాట చెప్తారు. మీకు ఫోన్ చేసిన తర్వాత రాత్రి ఒక పావు గంటలో మీ అమ్మాయి మాకు ఫోన్ చేసిందండి. ఫోన్ చేసి మా నాన్నగారు చాలా మొగమాటస్తులండి, మీ ఇంటికి రమ్మన్నారంట కదా, ఏదైనా మీరు మాట్లాడండి, అది తర్వాత విషయం, మీరు ఏదన్నా చెప్పండి, ఇబ్బంది లేదు, కానీ దయచేసి మా నాన్నగారికి ఈ టైంలో ఇది కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, షుగర్ అది తినరు, కాబట్టి కొంచెం మా నాన్నగారిని ఇవి తింటారు అని ఆమె కొన్ని మాకు చెప్పడం జరిగిందండి. అందువల్ల మా నాన్నగారు మగమాటంకి ఏమీ అడగరండి, వెళితేనే తింటారు, లేకపోతే ఏమీ అడగరు అని చెప్పి మాకు కొంచెం తను సజెస్ట్ చేసింది. దాని మేరకు నేను మీకు ఇవన్నీ అందించగలిగాం. ఏమండి ఇంకేమైనా ఇబ్బందికరంగా ఏమైనా చేశామా చెప్పండి అంటే చాలా సంతోషించి వాళ్ళ నాన్నగారు ఇద్దరు బావగారు అంటూ చక్కగా ఆప్యాయంగా కౌగిలించుకొని వెళ్ళొస్తాను బావగారు అని చెప్పి 2 అడుగులు ముందుకు వెళ్ళేసరికి అప్పుడే ఎదురైన వాళ్ళ అల్లుడు, కాబోయే అల్లుడు, మామగారికి కాళ్ళకి నమస్కారం చేసి, మామగారు బాగున్నారా, అంతా కుశలమేనా అని పలకరించి ఆప్యాయతగా పలకరించి అక్కడి నుంచి ఆయన్ని బస్ వరకు తీసుకువెళ్ళి బస్ ఎక్కించారు అల్లుడు. అయితే ఇంటికి వెళ్ళంగానే తండ్రి ఇంటికి వెళ్ళంగానే కూతురు వెళ్ళిన ఇంట్లో అడుగు పెట్టగానే కూతురు కనిపించింది. ఎదురుగా కనిపిస్తే తిన్నగా వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మా అంటూ ఇంకా ఆయన నమస్కారం చేసి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడబోయారండి. అప్పుడు అమ్మాయి అంది, నాన్నగారు ఏం చేస్తున్నారు మీరు అని పట్టుకొని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, అమ్మ నా గురించి ఇంతగా ఆలోచించే కూతురు నాకు దొరకడం నాకు చాలా అదృష్టం అమ్మ, నేను చాలా అదృష్టవంతుడిని, అలాగే నీకు నీ అత్తవారి ఇల్లు కూడా చాలా మంచి కుటుంబాన్ని ఆ పరమేశ్వరుడు మనకు అప్పచెప్పాడమ్మా. ఈ బాధ్యతల్ని మనం జాగ్రత్తగా, ఈ బంధుత్వాల్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇకపై మందమ్మ. చాలా మంచి ఫ్యామిలీ అమ్మ వాళ్ళది. నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నందుకు నీకు శతకోటి కృతజ్ఞతలమ్మా, ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావా తల్లి అని ప్రేమతో ఆనంద బాష్పాలను వదులుతూ ఆయన గట్టిగా ఆ తండ్రి కూతుర్లు ఆప్యాయంగా హత్తుకున్నారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి చక్కగా పెళ్లి చేసి పంపించారు. ఈ విషయంలో ఇందులో ఈ కథలో నీతి ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏమి లేదండి, మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని ఫస్ట్ మనం వాళ్ళ గురించి తెలుసుకుందాం. పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ గురించి కంటే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల గురించి మనం తెలుసుకుందాం. అందరూ ఒకేలా ఉండరు, కానీ ఎవరికైనా ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమను మనం మర్యాదపూర్వకంగా ఆహ్వానిస్తూ ఆ తల్లిదండ్రులకి మనం ఆ వయసులో భరోసాగా ఉండడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళని ఎప్పుడూ బాధ పెట్టకండి. అలాగే పై వాళ్ళ యోగక్షేమాల కంటే మన ఇంట్లోని ఉన్న పెద్దవాళ్ళ యోగక్షేమాలని మనం ఎప్పటికప్పుడు వాళ్ళకి చెప్పకపోయినా తెలుసుకొని మనం నడుచుకుందాం. ఇదంతా కూడా ఆ అమ్మాయికి ఎవరి వల్ల వచ్చిందండి? తండ్రి పెంపకం వల్ల, తల్లి పెంపకం వల్ల. తల్లి తండ్రి మంచిగా పిల్లల్ని విలువల్ని నేర్పించి పెంచగలిగితే ప్రతి పిల్లలు ఇలానే ఉంటారండి. మన పిల్లలు కూడా ఇలానే ఉండాలనుకుంటున్నాం కదండి. ఈ రోజు నుంచి ఇకపై మనం మన పిల్లలకి ఇటువంటి మంచి బుద్ధుల్ని, విలువల్ని, జ్ఞానాన్ని నేర్పుతూ పెంచుదామండి. బాయ్ అండి. హరే కృష్ణ. ఉంటాను మరి.